హెడ్ క్వార్టర్స్ సదరన్ కమాండ్ అనమాట. హెచ్క్యూ సదరన్ కమాండ్ పూణే, గ్రూప్ సి రిక్రూట్మెంట్ అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది స్టెనో ఒకటి ఉంది, ఎల్డీసీ 8 ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్స్, కుక్ ఒకటి ఉంది, మిగతా అన్ని ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. దాదాపు 22 ఉన్నాయి, టోటల్ 32 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో 18 to 25 ఇయర్స్ ఫర్ జనరల్, ఓబీసీ 28, ఎస్సీ ఎస్టీ 33 అనమాట. ఇంకా 10th క్లాస్ ఫర్ ఆల్ వేకెన్సీస్. కాకపోతే ఎల్డీసీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్. ఇంకా దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాలి. ఇది hqscrecruitment.com అనమాట. ఇంకా మనం సైన్అప్లోకి వెళ్తే ఫామ్ వస్తుంది. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. తర్వాత లాగిన్ అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, ఇది క్లిక్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మనకి ఈ ఫామ్ అయితే ఇలాగా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇక్కడ సరిగ్గా అడ్రస్ ఇవ్వాలి, స్టేట్, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా ఆటోమేటిక్ వచ్చింది. లాస్ట్ నేము, ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, పిన్ కోడ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్ నేము, ఫాదర్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వచ్చేసరికి ఆధార్ నెంబరు, ఇక్కడైతే మనం ఆధార్ స్కాన్ చేయాలి, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, తర్వాత జెండర్ మేల్ ఫీమేల్, ఇక్కడ వచ్చేసరికి అప్లై ఫర్ మనం ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నామో స్టెనో, ఎల్డీసీ, కుక్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకసారికి సోషల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే కనుక మనం ఆ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇక స్పెషల్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే దీన్ని అప్లోడ్ చేయాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి, 10th క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెలెక్టెడ్ బోర్డు, సెలెక్ట్ మార్కింగ్ టైప్ అనమాట, సిజిపిఏనా పర్సంటేజా, అవైతే ఇక్కడ మనం ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాలి, స్కాన్ కాపీ. ఇక 12th క్లాస్ అనమాట, ఇంటర్మీడియట్ ఎల్డీసీ వాళ్ళకి. అట్లాగే ఇక్కడ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రేడ్, లేకపోతే పర్సంటేజ్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్. డూ యూ వాంట్ టు యాడ్ ఎడిషనల్ క్వాలిఫికేషన్, ఇంకేమైనా మనకి ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవాళ హైయర్ క్వాలిఫికేషన్, డిగ్రీ అలాగా, ఇంకా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాయాలి, నేను ఎక్స్పాండ్ చేసుకుని రాసుకోవచ్చు. ఇంకా మనం టైపింగ్ స్పీడ్ అనమాట, ఇంగ్లీషు, ఎన్ని వర్డ్స్ మన హయ్యరా లోయరా ఇవ్వాలి ఇక్కడ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లికేషన్ ఫోటో అనమాట, ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి అప్లికెంట్ సిగ్నేచర్ ఇది కూడా అప్లోడ్ చేయాలి, ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి స్కాన్ చేసి అంతవరకు చేయాలి. ఇక్కడ ఈ 3 అయితే టిక్ ఆన్ చేయాలి, చేసి అయితే మనం ఇక్కడ రిజిస్టర్ చేయాలి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ వస్తుంది, ప్రింట్ తీసేసుకున్న అప్లికేషన్ సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది, దీనికి ఫీజు అయితే ఏం లేదు. ఇక్కడ మనకి కూడా ఇచ్చారు ఎలాగ అప్లై చేసుకోవాలో. యూజర్ వ్యూ అడ్వర్టైజ్మెంట్, గో టు ద ఇంటర్నెట్, క్రియేట్ న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్ టు ద క్యాండిడేట్, అప్లికేషన్, క్యాండిడేట్ క్లిక్ అప్లై ఫర్ పోస్ట్ లింక్, ఫిల్ ఆల్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రింట్ అనమాట. అయిపోయింది. మనం అడ్మిట్ కార్డ్ వస్తుంది, అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోవాలి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ అనమాట. ఇది ప్రాసెస్, ఫీజు అయితే ఏం లేదు.